ఇక మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠినంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని, విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అన్నారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. ఇక సురక్ష పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై కీలక సూచనలు ఇచ్చారు. మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని హోంమంత్రి ఆదేశించారు. ఇక యాప్ రూపకల్పన మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఫోక్సో కేసులో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఛార్జ్ షీట్లు పకడ్బందీగా తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో సురక్ష టీంలు పెంచి 24 గంటల పాటు నిఘా పెట్టాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజలకు దగ్గరై నేరాలు తగ్గించాలని ఇక హోంమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంపు వంటి చర్యలు చేపట్టాలని హోంమంత్రి ఆదేశించారు. అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్ల వినియోగం కూడా పెంచాలని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మహిళలను దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక దీనిపై యువతతో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.